హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎఫ్ అప్డేట్స్. ఈ రోజు మనం గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ రివ్యూ అయితే చెప్పుకుందాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు ఏఎఫ్ అప్డేట్స్. ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో. సరే, ఇంకా మన మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సో బేసిక్లీ మూవీ 10 years తర్వాత వస్తుంది. సో ఈ మూవీ అయితే గీతాంజలి మూవీకి కంటిన్యూషన్ అనమాట. సో అందులో ఏం తేడా లేదు. అండ్ ఆ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ కూడా సేమ్ కంటిన్యూ అవుతాయి. అయితే సీక్వెల్ ఉన్న హారర్ కామెడీకి అండ్ 1 లో ఉన్న హారర్ కామెడీకి కంపేర్ చేస్తే సో 1 లో ఉన్న హారర్ కామెడీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అలా అని సీక్వెల్ హారర్ కామెడీ లేదా అంటే అలా ఏం లేదు. సీక్వెల్ లో కూడా హారర్ కామెడీ ఉంది, కానీ మరీ 1 లో ఉండేటట్టు ఉండదు. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా, నీకు దానవరా బాబు. అయితే ఈ మూవీలో మనకి ఇంటర్వ్యూల వరకు కూడా ఒక కొత్త స్టోరీ అయితే చూపిస్తారు. అండ్ ఆ తర్వాత ఆ మూవీ అసలైన స్టోరీ అయితే ఇంటర్వ్యూల తర్వాత స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంటర్వ్యూల ముందంతా కామెడీ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంటర్వ్యూల తర్వాత వచ్చే కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అందులో మనకి సెకండ్ హాఫ్ లోనే సునీల్ గారు వస్తారు. అండ్ సునీల్ గారు వచ్చారు కాబట్టి అండ్ కామెడీ అయితే ఇంకా బాగుంటుంది. అండ్ సునీల్ గారి కామెడీ టైమింగ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ సెకండ్ హాఫ్ లో దెయ్యాలతో కామెడీ సీన్స్ ఉంటాయి అనమాట. అండ్ అవి కూడా చాలా బాగుంటాయి. అండ్ హారర్ అంతగా ఉందంటే సో హారర్ అంతగా ఉండదు. సో అక్కడక్కడ మీరు భయపడొచ్చు. అండ్ కామెడీ కూడా సెకండ్ హాఫ్ లోనే బాగుంటుంది. సో ఓవరాల్ గా మూవీకి ఏదైనా నెగిటివిటీ ఉందంటే యాక్టర్స్ పరంగా ఏమీ లేదు. జస్ట్ ఆ స్టోరీ రైటింగ్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేస్తే మూవీ అయితే ఇంకా బాగుంటుంది. సో ఈ సమ్మర్ లో కొంచెం భయపడుతూ నవ్వుదాం అనుకుంటే ఈ మూవీకి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇదే అనమాట ఈ రోజు వీడియో. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అండ్ అంతవరకు బై. ఉంటాను బాబు, లవ్ యూ. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.